సత్యసాయి మరణం తర్వాత ప్రశాంతి నిలయంలో ఏం జరుగుతోంది? బాబాకు భక్తులు కానుకగా ఇచ్చిన బంగారం ఏమైంది? విలువైన నగలు ఎక్కడున్నాయి? ఇతర ప్రాంతాలకు తరలించారా? దీని వెనుక ట్రస్ట్ సభ్యుల హస్తముందా? ప్రశాంతి నిలయం నుంచి టన్నుల కొద్ది బంగారం మాయమైనట్టు పుట్టపర్తిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాబా మరణం తరువాత పుట్టపర్తిలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. టన్నుల కొద్ది బంగారాన్ని ప్రశాంతి నిలయం నుంచి లారీలో తరలించినట్టు పుట్టపర్తిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా సత్యసాయి ట్రస్ట్ కు 40,000 కోట్ల ఆస్తులున్నాయి. అనధికారికంగా వాటి విలువ 1,30,000 కోట్లని సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే బాబాకు బహుమతిగా వచ్చిన బంగారం, నగలను ఈ ఆస్తుల నుంచి మినహాయించారు. ఇప్పటికే ప్రశాంతి నిలయం నుంచి బాబాకు సంబంధించిన బంగారం, నగలు మాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై రహస్యంగా దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం. సాధారణంగా ప్రశాంతి నిలయం నుంచి బయటకు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీలు చేయరు. పర్మిట్లతో అవి నడుస్తాయి. బెంగళూరు సమీపంలోని దేవనహళి ఎయిర్పోర్ట్లో 2 ప్రయాణికుల నుంచి 2 బ్రీఫ్ కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కోట్ల విలువైన నగలున్నట్టు గుర్తించారు. వీరిద్దరూ పుట్టపర్తి నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నగలకు సంబంధించి డాక్యుమెంట్లను చూపించడంతో పోలీసులు ఆ ఇద్దరిని వదిలేసినట్టు చెబుతున్నారు. ఇవి బాబాకు సంబంధించిన నగలే అని ప్రచారం జరుగుతోంది. సత్యసాయి ట్రస్ట్ కు భక్తులు చెక్లు, డీడీల రూపంలో సాధారణంగా విరాళాలు అందజేస్తుంటారు. అయితే కొంతమంది భక్తులు మాత్రం బంగారం, నగల రూపంలోనే కానుకలివ్వడానికి ఇష్టపడతారు. డీడీలు, చెక్ల ద్వారా వచ్చిన విరాళాలకు లెక్కుంటుంది. బంగారం, నగల రూపంలో వచ్చిన కానుకలకు లెక్క కట్టడం చాలా కష్టం. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు బాబా బంగారాన్ని మాయం చేశారని అంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాబా భక్తులు కోరుతున్నారు. అయితే సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మాత్రం ఇంకా ఈ విషయంపై నోరు మెదపలేదు.